హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ నెక్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీని ప్రీవియస్ వీడియోలో బ్యాక్ నెక్ని చూపించాను కదా, అండ్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా మనకి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వైడ్ ఓపెన్లో వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీ అందరికీ. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో అనేది కొత్త వ్యూవర్స్కి రీచ్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్ పార్ట్తో పాటు ఈ ప్రింట్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి, దీనికి ప్యాడ్స్ని కూడా అటాచ్ చేశాను. ఆ ప్యాడ్స్ని ఎలా అటాచ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేసేసాను. ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సుత్తు లేకుండా మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేశాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అయితే నేను ఇప్పుడు ఫస్ట్ మీకు అసలు నాకు క్లయింట్స్ ఎట్లాంటి రెఫరెన్సెస్ ఇచ్చారనేది ఇక్కడ మీరు చూడండి ఒకసారి. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ వచ్చేసి పైనుంచి క్లోజ్డ్ వస్తుంది, కింద లైట్గా వీ షేప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు కదా, ఎక్కువ వైడ్ వస్తుంది అనమాట. డీప్ అంత ఎక్కువే ఉండదు, బట్ ఎక్కువ వైడ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి హ్యాండ్స్ మోడల్. ఈ 3 రిఫరెన్సెస్ ఇచ్చేసి మనల్ని బ్లౌజ్ అనేది కస్టమైజేషన్ చేయమని చెప్పారు. అండ్ ఫ్రంట్ పార్ట్ మనకి సరిగ్గా అర్థం కాదనుకొని కొంచెం డ్రాయింగ్ టైప్లో వేశారనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ మెజర్మెంట్స్ని బట్టి ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకుంటున్నాము. అండ్ మెజర్మెంట్స్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మెజర్మెంట్స్ ఇక్కడ టోటల్ మెజర్మెంట్స్ని నేను తీసుకున్నాను, ఎందుకంటే స్కర్ట్ని కూడా డిజైన్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ఏంటంటే 13.5 ఇచ్చారు, బట్ మనము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అది ఖర్చుల్లోకి పోగా ఎగ్జాక్ట్గా 13.5 వస్తుంది. అందుకనే నేను ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 14.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను నెక్ని కటింగ్ చేసుకోవడానికి అసలు ఫ్రంట్ నెక్ని బేస్ చేసుకొని బ్యాక్ నెక్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ నెక్ని మొత్తం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం ఒకటే మెజర్మెంట్స్ కదా ఇక్కడ మనం డ్రాయింగ్ చేసుకునేది. కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఇక్కడ నేను డబల్ ఫోల్డింగ్ వేసాను అనమాట, 4 ఫోల్డింగ్స్. దాని మీద ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది. నెక్ వెడల్పు 2 ఇంచెస్ తీసుకున్నాను. అలానే షోల్డర్ పాయింట్ 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో నేను కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తున్నాను. అంటే అసలు ఎంత పెడితే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుందా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ చేస్తే షోల్డర్ దగ్గర పట్టేయటం కానీ, చంకల దగ్గర పీక్కుపోయినట్లు కానీ అలా ఏమైనా వస్తుందని 1కి 2 సార్లు ఆలోచించుకొని పిక్చర్ని చూసి చాలా టైం తీసుకున్న తర్వాతే మెజర్మెంట్స్ అనేవి పెట్టడం స్టార్ట్ చేసిన అనమాట నేను. నెక్ వెడల్పు 2 ఇంచెస్, షోల్డర్ పాయింట్ వచ్చేసి 4.5 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపే మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. నెక్ను మనము క్యాన్వాస్ మీద కటింగ్ చేసుకుంటాం కాబట్టి అది సపరేట్గా కటింగ్ చేసుకోవాలి. అలానే చంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలానే మీకు ఇది ఏ ఏజ్ వాళ్ళకి అనేది చెప్పలేదు కదా, బర్స్ట్ సైజు 36 ఉన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనమాట. సో నాకు కొంచెం స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకొని నేను వేసుకున్నాను, అందుకని నాకు ఫిట్టింగ్ నాకు పర్ఫెక్ట్ సరిపోయింది. చంక డౌన్ 7 ఇంచెస్. అలానే చెస్ట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మనము 36 అనుకున్నాం కదా, 36ని డివైడెడ్ బై 4 చేయండి. సో ఇక్కడ నేను మీకు క్యాలిక్యులేటర్ వేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా చేసుకోవాలి అనేది. మీ చెస్ట్ ఎంతైనా ఉండనివ్వండి, 36 ఆర్ 37. ఇక్కడ 37 ఉంది, సారీ నేను 36 అనుకున్నాను. అయితే 37ని డివైడెడ్ బై 4 చేయండి. డివైడెడ్ బై 4 చేస్తే నాకు ఇక్కడ 9.5 వచ్చిందనమాట. సో ఇంకా ఒక 1/2 ఇంచ్ ఎందుకులే అని నేను ఇక్కడ 10 ఇంచెస్ పెట్టేశాను. చెస్ట్ 10 ఇంచెస్. అలానే మార్జిన్స్ కోసం నేను ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తం చెస్ట్ ఇప్పుడు మార్జిన్స్ ఇంక్లూడెడ్ 12 ఇంచెస్. మీకు ఇంకా కావాలి అని అనుకుంటే 12.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చంక లోతు తీయడానికి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. పైన మనం చెస్ట్ మార్జిన్స్తో కలిపి 12 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద వేస్ట్ పార్ట్ ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 11 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అంటే పైన చెస్ట్కి కింద వేస్ట్కి ఒక 1 ఇంచ్ వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకుంటున్నాను నేను.
ఈ ప్రాసెస్ అంతా కూడాను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే జరుగుతుంది. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత సేమ్ దీని ప్రకారమే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే కటింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇదే మెజర్మెంట్స్తో కటింగ్ చేయకూడదు. దీనికంటే ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ ఎక్స్ట్రాగానే కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ 2 లైనింగ్ పార్ట్స్ని కూడాను సపరేట్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను నెక్ని పేపర్ మీద డ్రా చేసి చూపిస్తున్నాను. యాక్చువల్గా బక్రం క్లాత్ మీద డ్రా చేసిన క్లిప్ అనేది మిస్ అయ్యింది, అందుకనే మీకు ఇక్కడ పేపర్ మీద డ్రా చేస్తున్నాను. అయితే ఇది బక్రం క్లాత్ అనుకోండి. నెక్ వెడల్పు 2 ఇంచులు తీసుకోండి, నెక్ పొడుగు 6.5 ఇంచులు తీసుకోండి. అలానే ఇక్కడ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని, అంటే వైడ్ ఓపెన్ కదా, వైడ్ ఓపెన్ రావడానికి నేను ఇక్కడ 4.5 ఇంచులు తీసుకున్నాను. 4.5 ఇంచులని బేస్ చేసుకొని ఒక ఎల్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు బక్రం క్లాత్ మీద మాత్రమే చేయాలి. అలానే లాస్ట్లోని కార్నర్ పాయింట్ని బేస్ చేసుకొని పైకి 1.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ అనేది చేసుకోవాలి. పైన ఈ షోల్డర్ పాయింట్ 2 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఆ 1.5 ఇంచుల వరకు వచ్చేటట్లు క్రాస్గా ఒక పాట్ షేప్లో డ్రా చేసుకొని కిందకి 6.5 ఇంచెస్ దగ్గరికి వచ్చేసరికి ఒక కర్వ్ షేప్లో అనేది డ్రా చేసుకోవాలి. డ్రాయింగ్ ఎలా వేస్తున్నాను అనేది అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి ఒకసారి, కింద నుంచి మనకి చిన్న వీ షేప్లో వచ్చి సైడ్ కర్వ్ తిరిగి మళ్ళీ షోల్డర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి క్రాస్ వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇంకొక 1 ఇంచ్ గ్యాప్తో సైడ్ ఇంకొక షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ బయట ఉన్న అవుటింగ్ లైన్ని నేను కటింగ్ చేసుకుంటున్నాను. అలానే ఇప్పుడు లోపల మనం మెయిన్గా మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ని కటింగ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా మీరు బకరం క్లాత్ మీద మాత్రమే చేయండి. నాకు క్లిప్ మిస్ అయిందని. సో ఇక్కడ మనము బకరం క్లాత్ ఎంత వెడల్పు ఎంత పొడుగైతే ఉందో దానికి తగ్గట్టు లైనింగ్ క్లాత్ని తీసుకొని దాని ప్రకారం మనము ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు కూడా నెక్ విడిపోకుండా, అంటే ఇప్పుడు మనము నెక్ ఎంత తీసుకున్నాము, 2 ఇంచెస్, 2 అంటే 2 to 4 ఇంచెస్, 4 ఇంచెస్ వస్తుందా లేదా అనేది మధ్యలో టేప్ పెట్టుకొని మెజర్ చేసుకొని ఆ బకరం క్లాత్ జరగకుండా ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చాక్ పీస్తో నెక్ దగ్గర ఆల్రెడీ డ్రా చేశాను అనమాట. 2 to 4 ఇంచెస్ వచ్చేంత వరకు మనం ఆ క్లాత్ని కూడా నెక్ దగ్గరికి వచ్చేసరికి ఆ బకరం పీస్ అనేది మెజర్మెంట్కి ఎగ్జాక్ట్గా వచ్చేటట్లు చూసుకొని అటాచ్ చేసుకోవాలి. అలానే సైడ్ కనిపిస్తున్న ఈ క్లాత్ని జస్ట్ ఒక 1/2 ఇంచు మాత్రమే ఉంచండి. మిగిలిన క్లాత్ మొత్తం కూడాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఈ 1/2 ఇంచు క్లాత్ వదిలిపెట్టారు కదా, ఇప్పుడు ఈ 1/2 ఇంచు క్లాత్ని బకరం మీద పడేటట్లు లోపలికి వేసుకొని ఆ బకరంకి అటాచ్ అయ్యేటట్లు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు లోపల లైనింగ్ క్లాత్ కనిపిస్తుంది కదా, ఆ లైనింగ్ క్లాత్ మొత్తాన్ని కూడాను ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను. అలా నెక్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్ దగ్గరికి వద్దాము. మీరు స్టార్టింగ్లో చూసారు కదా బాడీ పార్ట్ కటింగ్, అయితే నేను ఇక్కడ ప్రిన్స్ కట్ కటింగ్ చూపిస్తున్నాను అనమాట. దీనికి కప్స్ కూడా అటాచ్ అయ్యి వస్తాయి, అది కూడా ఈ వీడియోలోనే కంటిన్యూస్గా షేర్ చేసేస్తున్నాను. అయితే ప్రిన్స్ కట్కి బాడీ పార్ట్ కింద భాగాన్ని నుంచి తీసుకోండి. వీళ్ళకి చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి చెస్ట్ కింద వెడల్పు 4 ఇంచెస్ తీసుకున్నాను. పైన షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలానే మనం మార్కింగ్ చేసిన పాయింట్ దగ్గర నుంచి అవతల వైపు 2 ఇంచులు మార్క్ చేసుకొని ఒక ట్రయాంగిల్ షేప్లో క్రాస్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి చంక భాగం వరకు క్రాస్ షేప్లో ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకున్నాము. చూసారు కదా, ఇక్కడ నేను ఫింగర్తో చూపించాను, అక్కడ గ్యాప్ అనేది 2 ఇంచెస్ అనేది ఉండాలన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు మనం డ్రాయింగ్ చేసిన లైన్ ప్రకారం కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని కలిపి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేశాను, కుట్టడం కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్కే అటాచ్ చేసేస్తున్నా ముక్కల్ని. జనరల్గా మనం ప్రిన్స్ కట్కి ఏంటంటే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తాం కదా, ముక్కలన్నిటిని జాయిన్ చేస్తాం కదా, అలా కాకుండా దీనికి మాత్రము కప్స్ వస్తాయి కాబట్టి లైనింగ్ పార్ట్ అంతా ముక్కల్ని జాయిన్ చేసేసుకోవాలి సపరేట్గా. చూస్తున్నారు కదా, ఈ విధంగా జాయింట్ వేసుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను యూజ్ చేసిన కప్స్ వచ్చేసి 38 సైజ్ కప్స్ అనమాట. యాక్చువల్గా వీళ్ళ బ్రెస్ట్ 36, అయితే నేను ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట కప్స్. ఎగ్జాక్ట్ 36 తీసుకుంటే మనకి ఆ చెస్ట్కి ఎగ్జాక్ట్గా పట్టేస్తుంది అనమాట కప్పు. అదే మనం ఎక్స్ట్రా ఒక 1 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే
కరెక్ట్ ఫిట్టింగ్ సరిపోతుందనమాట. అందుకనే నేను ఇక్కడ ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్న కప్స్ అనేవి. అయితే మనం కుట్టిన దీని మీదే ఇట్లా కప్స్ని ఇట్లా జాయింట్ పెట్టాను చూడండి. అది మార్కింగ్ ఎలా వేయాలంటే మీరు షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి 10 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకొని ఆ 10 ఇంచెస్ ఎక్కడ వస్తుందా అనేది మీరు ఫస్ట్ పెన్ ఆర్ పెన్సిల్ దేంతో దాంతో మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ దగ్గరే ఈ కప్పు సెంటర్ పాయింట్ అనేది బేస్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సూదిని కప్పు లోపలికి సెట్ చేసుకొని నేను కప్పు మొత్తం స్టిచ్ చేయట్లేదు, ఓన్లీ ఎగ్జాక్ట్గా కప్పు మిడిల్ పాయింట్ దగ్గర మాత్రమే లైట్గా రఫ్ లాగుతున్నాను. కప్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. కప్పు మొత్తం స్టిచ్ చేసి చూపిస్తారు, బట్ నేను ఎక్కువగా ఏంటంటే ఓన్లీ కప్పుని ఇట్లా మిడిల్ పార్ట్లో రఫ్ లాగేసి వదిలేస్తానమాట. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నేను బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అనేది. సో బాగుంటుంది, కప్ అనేది మూవబుల్గా కంఫర్ట్గానే ఉంటుందన్నమాట. ఇట్లా మనం సెంటర్లో రఫ్ అనేది లాగేస్తే సరిపోతుంది. సో ఇట్లా స్టిచ్ చేసేసుకున్న తర్వాత అయితే మళ్ళీ మనము సేమ్ అదే బాడీ మెజర్మెంట్స్ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ క్లాత్ అనేది వేసుకోవాలన్నమాట. లేకపోతే లైనింగ్ క్లాత్ వేయకుండా డైరెక్ట్గా మెయిన్ క్లాత్ వేస్తే మీకు కప్స్ వైట్ కలర్లో ఉన్నాయి కదా, మీకు అక్కడ బ్రెస్ట్ దగ్గర కనిపిస్తాయి. సో అందుకనే ఇక్కడ నేను టోటల్గా 2 లైనింగ్స్ ఒక మెయిన్ క్లాత్ని యూజ్ చేశాను. ఒక లైనింగ్కి కప్స్ని అటాచ్ చేశాను, ఇంకొక లైనింగ్కి మెయిన్ క్లాత్ని ప్రిన్స్ కట్ సేమ్ అదే మెజర్మెంట్స్ని పెట్టి అటాచ్ చేశాను. చూసారు కదా ఇక్కడ ఇప్పుడు మీరు కప్స్ పైన వేసేస్తున్నాను అనమాట. అయితే మనము కప్స్కి వేసిన లైనింగ్ మిడిల్ పాయింట్, ఇప్పుడు పైన వేసుకున్న ఈ మెయిన్ క్లాత్ మిడిల్ పాయింట్ రెండు ఒక దగ్గరే ఉన్నాయా లేదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. లేకపోతే కప్స్ అనేవి సెంటర్ పాయింట్కి రాకుండా కొంచెం అటు ఇటు వచ్చేసినా మనం అంత అన్కంఫర్ట్ ఫీల్ అవుతాం అనమాట. అందుకనే అది మిడిల్ పాయింట్ వచ్చేలా చూసుకొని పైన నేను ఒక స్టిచ్ వేస్తున్నాను. షోల్డర్ పాయింట్ మొత్తం వేయకూడదు, షోల్డర్ పాయింట్ వదిలేసి ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే స్టిచ్ వేసుకొని కుట్టు నేను ఇట్లాగా పక్కకు లాగేసాను. చూసారు కదా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షోల్డర్ పాయింట్ వేయకుండా ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే స్టిచ్ వేసుకొని పక్కకు లాగేసేవాలి. అలానే ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పుకున్నాను చూడండి. ఇప్పుడు కప్స్ లోపలికి వెళ్ళిపోయినాయి, కనిపిస్తుంది కదా. అలానే ఇప్పుడు సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని ఆ సెంటర్ పాయింట్ ఎక్కడ వస్తుందో అనేది చూసుకొని ఒక లైన్ని మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను నెక్ని స్టిచ్ చేయడానికి మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఆ మిడిల్ పాయింట్ జరగకుండా ఒక స్టిచ్ సెంటర్లో వేసుకుంటే ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ నేను 2 సైడ్స్ కూడాను 2 ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనం నెక్ వెడల్పు 2 ఇంచులే కదా తీసుకున్నది, అందుకనే అటు సైడ్ 2 ఇంచులు ఇటు సైడ్ 2 ఇంచులు అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ని ఇట్లా సపరేట్గా క్యాన్వాస్కి స్టిచ్ చేసుకున్నాం కదా, దానిని ఇలా సెంటర్లో పెట్టుకొని ఫస్ట్ అసలు క్లాత్ ఎలా ఉందా అనేది చూసుకోవాలి. క్లాత్ ఇక్కడ నాకు అప్పటికి ఫోల్డింగ్స్ పడుతుంది, ఎందుకంటే మరీ ఓవర్ డీప్ కదా, దానివల్ల ఆల్మోస్ట్ కప్స్ దగ్గరికి వచ్చేసింది అనమాట. ఆ నెక్ వైడ్ ఓపెన్ అనేది అది మనం చూసుకొని కింద మనం ఉన్న అంటే మనం కప్స్కి అటాచ్ చేసిన లైనింగ్ కూడా పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకొని దానికి స్టిచ్ చేసుకోవాలి. ఇక నేను కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి ఒకసారి ఎలా అటాచ్ చేస్తున్నానో. సో చాలా నిదానంగా అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఆ నెక్ పార్ట్ ఎగ్జాక్ట్గా మనకి మిడిల్ పార్ట్లోకి వస్తేనే ఆ నెక్కుకున్న అందం అనేది బాగుంటుంది. సో కుట్టేటప్పుడు కూడా మీరు ఆపి ఆపి కుట్టండి, ఎందుకంటే నెక్ కుడుతూ ఉన్నప్పుడల్లా జరుగుతూ ఉంటుంది. సో అది మీరు అడ్జస్ట్ చేసుకుంటా ఆ మిడిల్ పాయింట్ ఎగ్జాక్ట్గా బాడీ పార్ట్ సెంటర్లోకి వస్తుందా లేదా అనేది చూసుకొని స్టిచ్ చేసుకోండి. అలానే మనకి కింద ఇంకొక లైనింగ్ ఉంది, కప్స్కి వేసిన లైనింగ్, అది కూడా సెంటర్లోకి వచ్చిందా లేదా అనేది చూసుకొని స్టిచ్ చేయండి. ఆ కప్స్ జరుగుతూ ఉంటాయి, లైనింగ్ క్రష్ అవుతూ ఉంటుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మీరు ఏం కంగారు పడకుండా నిదానంగా స్టిచ్ చేస్తే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒకసారి మిస్టేక్ చేసినా నెక్స్ట్ టైం అయినా కొంచెం అది క్లియర్ చేయడానికి ట్రై చేయండి, కానీ మాకు రావట్లేదే అని చెప్పేసి వదిలేమాకండి, ఓకేనా. చాలా సింపుల్గా డిజైన్ చేసేసుకోవచ్చు, బట్ ఫస్ట్లో కుడుతున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం కంగారుగా ఉంటుంది. అలా ఏం కంగారు ఫీల్ అవ్వకుండా నిదానంగా స్టిచ్ చేయండి.
సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే నో ప్రాబ్లము, అసలు రాని వాళ్ళకి స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనమాట ఇట్లాంటి మోడల్స్ రాలేక. సో చూస్తున్నారు కదా, ఇట్లా మనము నెక్ని షోల్డర్ పార్ట్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ సెంటర్లో మీకు కనిపిస్తున్న ఆ క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసేసుకోవాలి. సో కటింగ్ చేసే ముందు అసలు నెక్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి నేను రీచెక్ చేసుకుంటున్నాను. రీచెక్ ఎలా చేసుకోవాలంటే బ్యాక్ సైడ్కి తిప్పిన తర్వాత ఆ నెక్ ప్యాచ్ సెంటర్ పాయింట్, ఆ కప్స్ సెంటర్ పాయింట్ రెండు మధ్యలోకి వస్తాయన్నమాట. అలా వచ్చింది అని అంటే మనం నెక్ను మంచిగానే కుట్టేశామని. సో మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా రీచెక్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. నాకు ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చింది, అందుకనే నేను ఆ సెంటర్లో ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అక్కడ ఏమైనా తేడాగా అనిపిస్తే నెక్ని మళ్ళీ స్లోగా ఓపెన్ చేసేసి మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా సెంటర్లో క్లాత్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత నెక్ లైన్ మొత్తం కూడాను కటింగ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ కటింగ్స్ పెట్టుకుంటేనే నెక్ ప్యాచ్ అనేది వెనక్కి తిప్పేటప్పుడు ఆ షేపు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఎక్స్ట్రా క్లాత్ని ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోండి. దాని తర్వాత నెక్ లైన్ మొత్తము చిన్న చిన్నగా కటింగ్స్ పెట్టుకోవాలి. సో చూసారు కదా, అట్లా కటింగ్స్ పెట్టేసుకున్న తర్వాత ఆ బకరం క్లాత్ని లైనింగ్ ఉన్న వైపు మనం తిప్పేసేసుకుంటున్నాము. అంటే ఒకేసారి మొత్తము నెక్ లైన్ మొత్తం తిప్పుకొని అవసరం లేదు. మనం కుడుతున్న కొద్దీ ఆ క్లాత్ అనేది వెనక్కి తిప్పుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఒకేసారి క్లాత్ తిరగట్లేదు అబ్బా ఏంటి అని అనుకోమాకండి. స్టార్టింగ్ కొంచెం తిప్పండి. ఇక్కడ మీరు గమనించండి, నేను ఒక సైడ్ మాత్రమే కొంచెమే తిప్పాను, ఇంకొక సైడ్ అలానే ఉంచాను. మనం అది కుడతా ఉన్నప్పుడు మనం బ్యాక్ సైడ్కి క్లాత్ తిప్పుతూ ఉంటే మనకి ఈజీ అవుతుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం తిప్పి స్టిచ్ చేశాను. అలా ఉండే కొద్దీ ఆ క్లాత్ని వెనక్కి తిప్పి మన ఫింగర్స్తోనే అడ్జస్ట్ చేసుకొని దానిపైనే కుట్టు పడేటట్లు స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా తిప్పి ఎలా కుడుతున్నానో. అలానే ఇక్కడ మనం సెంటర్ పాయింట్ దగ్గర లైట్గా కర్వ్ తిరిగి ఉంది కదా, ఆ కర్వ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా రావాలి అని అంటే అక్కడ మనము బకరం క్లాత్ని తిప్పేటప్పుడే చాలా జాగ్రత్తగా నీట్గా తిప్పితేనే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ వీ షేప్, మరీ వీ షేప్ కాదు, లైట్గా ఒక టైప్ ఆఫ్ కర్వ్ వచ్చింది కదా అది. చూసారు కదా, ఇట్లా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నెక్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము బకరం క్లాత్ని బ్యాక్ సైడ్ అటాచ్ చేసేసుకున్నాం కదా, ఆ క్లాత్ పైకి లెగవకుండా హెమ్మింగ్ చేయకుండా ఒకేసారి మిషన్తోనే కుట్టు వేసేటట్లు ఎలా అనేది ఒకసారి ఇక్కడ మీరు చూడండి. క్లాత్ ఇట్లా బ్యాక్ సైడ్కి తిప్పి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా సెపరేట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నాకేంటంటే షోల్డర్ పాయింట్ దగ్గర చిన్న కుట్టు పడింది, ఆ కుట్టుని ఓపెన్ చేసేస్తున్నాను నేను. అయితే చూడండి ఇక్కడ ఇట్లా మనం రెండింటిని సపరేట్ చేసుకొని లైనింగ్ క్లాత్ మీదే ఆ బకరం క్లాత్ పడేటట్టు వేసాం కదా, ఇప్పుడు దానిపైనే కుట్టు వేసేసుకుంటున్నాం అనమాట. అందుకనే నెక్ని స్టార్టింగ్లో మీకు చెప్పాను, మీరు స్కిప్ చేస్తే నేనేం చేయలేను. నెక్ని అటాచ్ చేసేటప్పుడు ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే షోల్డర్ దగ్గర స్టిచ్ చేయండి, షోల్డర్ పాయింట్స్ వదిలేయండి అనేది దీనికోసమే మాత్రమే అనమాట. అంటే మనం హెమ్మింగ్ చేస్తే ఆ హెమ్మింగ్ థ్రెడ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కదా, ఎప్పటికైనా ఊడే ఛాన్స్ ఉంటుందని నేను ఇట్లా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేస్తాను. ఇప్పుడు మనం కుట్టిన ఈ కుట్టు మెయిన్ క్లాత్ మీద కనబడదు, హెమ్మింగ్ చేయనవసరం లేదు, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, పని కూడా త్వరగా అవుతుంది. హెమ్మింగ్ కంటే ఈ పనే ఫాస్ట్గా అవుతుంది. చూసారు కదా, ఇట్లా స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ ప్రకారం మెయిన్ క్లాత్కి ఇక్కడ నేను అటాచ్ చేస్తున్నాను చూడండి. అంటే మనం కప్స్ అసలు మెయిన్ మెజర్మెంట్ కప్స్ అటాచ్ చేసుకున్నాం కదా లైనింగ్, అది మెయిన్ మెజర్మెంట్స్ అనమాట. దానిపైన మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని మళ్ళీ అటాచ్ చేసాం కదా, అది కప్స్కి అటాచ్ చేసిన లైనింగ్ కంటే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో అందుకనే మీకు ఇక్కడ కప్స్కి అటాచ్ చేసిన లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టానమాట. సో ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేసుకొని మిగిలిన క్లాత్ అనేది మనం కటింగ్ చేసేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇక్కడ అలా మిగిలిన క్లాత్ మొత్తాన్ని కూడాను నేను ఇక్కడ ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు కప్స్ని యాజ్ యూజువల్గా మనం కప్ చెస్ట్ని బట్టి కప్ అనేది మూబుల్ అవుతుందని చెప్పాను కదా, దాని ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకొని
సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్కి కింద మనం నడుం పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. దానికి లైనింగ్ క్లాత్ ఒక 1 ఇంచ్ వెడల్పున్న క్లాత్ని తీసుకోండి. మీరు ఆ ప్లేస్లో మీరు పైపింగ్ వేసుకున్న నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. నేను ఇక్కడ సెల్ఫ్ కలర్ కాబట్టి లైనింగ్ క్లాత్ని నడుం పట్టి కిందకి వేసేస్తున్నాను. ఇట్లా బ్లౌజ్ మెయిన్ వైపు ఈ పట్టీ అనేది కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. కింద వేస్ట్ మొత్తం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలానే ఆ పట్టీని పక్కకి తిప్పి ఇంకో కుట్టు వేసుకున్న తర్వాత వెనక్కి భాగానికి అంటే లైనింగ్ ఉన్న వైపు తిప్పుకొని పట్టీ మీద కుట్టు పడేటట్లు స్టిచ్ చేసుకోవాలి. సో మీకు ఇట్లా కుట్టు మెయిన్ క్లాత్ వైపు కనిపిస్తుంది అని అనిపిస్తే హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. లేకపోతే పైపింగ్ టైప్లో ఇచ్చుకున్న ఇన్విజిబుల్ పైపింగ్ టైప్లో ఇచ్చుకున్న నో ప్రాబ్లం అనమాట. సో ఇంక ఇట్లా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా పనిలో పని చూపించేస్తాను. కప్స్ ఎలా అటాచ్ చేయాలి, మెజర్మెంట్స్, ప్రిన్స్ కట్ మెజర్మెంట్స్ ఎలా అనేది. సో మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే బ్లౌజ్ వేసుకున్న తర్వాత లుక్ అనేది ఈ విధంగా క్రియేట్ అయ్యిందనమాట. యాక్చువల్గా ఇది బ్లౌజ్ మెయిన్ పర్సన్స్ వేసుకుంటే అక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర నాకు క్లాత్ పైకి లెగుస్తున్నట్టుంది కదా, అది అలా లెగవదు. బట్ నాకు కొంచెం చెస్ట్ తక్కువ ఉండడం వల్ల క్లాత్ అనేది అట్లా ఓపెన్గా ఉంది. వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. సో లుక్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.